అందరి కోసం ఈ ఆడియో చేయడం జరిగింది. ముఖ్యంగా మేము సింగిల్ ఫౌండర్ ని అని చాలా బాధపడుతున్నటువంటి ఫౌండర్స్ కి ఆ ఫౌండర్ వాల్యూ తెలియదు కాబట్టి పాపం వాళ్ళు బాధపడతారు. వారి తప్పు కాదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వాళ్ళ విలువను తెలుసుకోవాలి, కంపల్సరీ విలువను తెలుసుకోవాలి. ఫౌండర్ వాల్యూ అంటే ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకునే టైం వచ్చింది. వెరీ సూన్ మనం అతిపెద్ద సునామీ లాంటి ప్రాజెక్ట్ లోకి $1 ట్రిలియన్ ను సృష్టించే పెద్ద కార్పొరేటివ్ కంపెనీలో మనం వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అని గర్వంగా చెప్పుకునే రోజులు, ప్రపంచం చెప్పుకునే రోజులు, మనం చెప్పుకునే రోజులు కాదు, ప్రపంచం చెప్పుకునే రోజుల్లోకి మనం వెళ్లిపోతున్నాం. అటువంటి టైంలో మనకు ఎంత డబ్బు వచ్చినా ఇటువంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేకపోతే మనం దేనికి పనికిరాని వాళ్ళం అవుతాం. దయచేసి మనకు విలువ ఉండదు, మనుషుల మధ్య మనకు విలువ ఉండదు, ఎంత డబ్బున్నా మనకు విలువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ నాకున్న అనుభవం ఈ దాదాపుగా 2 years 3 months నా ఎక్స్పీరియన్స్, ఈ 2 సంవత్సరాల 3 నెలల అనుభవంతో, లీడర్లతో నాకున్న పరిచయాలతో, సబ్జెక్టు మీద నాకున్న అవగాహనతో, నేను చూసినటువంటి కొన్ని వెబినార్స్ వీటన్నిటిని తీసుకుంటే ఈ 4000+ వెబినార్స్ జరిగినాయి యాష్ గారివి ఇప్పటిదాకా. అన్ని వెబినార్లలో ప్లస్ మన తెలుగు జూమ్ మీటింగ్స్ అయితే అసలు పిచ్చపాటిగా చేశారు. మన ఆర్కే రెడ్డి గారు, రామాంజలు సారు, జీవీ రావు సారు, బిఎస్ గౌడ్ సారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యులు అందరూ కూడా చాలా పెద్దగా తీసుకొచ్చారు. చాలా మందికి అవకాశం కల్పించారు. జూమ్ మీటింగ్స్ ద్వారా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొద్దిగా టీం ని తెచ్చుకోగలిగినారు. ఎంతో కొంతమందికి స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఫౌండర్ వాల్యూ అనేది ఎటువంటి ఆప్షన్, ఫౌండర్ అంటే ఏంటి, మనం కేవలం డాలర్లు మాత్రమే ఇప్పుడు ఏదో వచ్చే చిన్నపాటి డాలర్లకి కమిషన్స్ కి మాత్రమే మనం టెంప్ట్ అవుతున్నాం తప్పించి ఆశపడుతున్నాం. కాబట్టి నేను చెప్తున్న విషయం ఒకటే, ఇది కాదు మన జీవితం. మన జీవితం ఎలా ఉండబోతోంది, ఒక ఫౌండర్ ఈ భూమి మీద ఎలా నివసించబోతున్నాడు, ఎలా ఒక చరిత్రను సృష్టించబోతున్నారు అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మనం టాపిక్ లోకి రాగలిగినట్టయితే సింగిల్ ఫౌండర్ క్యాపబిలిటీ. హూ ఇస్ సింగిల్ ఫౌండర్? ఒక్క ఐడి ఉంటే చాలు ప్రపంచాన్ని మీరు శాసిస్తారు అని చెప్పారు యాష్ గారు. ప్రపంచంలో మీ పేరు లిఖించబడుతుందని చెప్పించారు. ప్రపంచపు పుటల్లో అంటే ప్రపంచపు పుస్తకాల్లో మీ పేరు కూడా లిఖించబడుతుంది బంగారు అక్షరాలతో చెప్పారు. దట్ ఈస్ ఫౌండర్ వాల్యూ. ఎందుకు మన యాష్ గారు, మన సిఇఓ గారు ముందుగానే ఇంత గొప్పగా ఒక ఫౌండర్ వాల్యూని చెప్పగలిగినారంటే ఆ ఫౌండర్ విలువ, ఆ వాల్యూ, ఆ స్థానం యొక్క కెపాసిటీ అటువంటిది. తెలుసుకుందామండి ముఖ్యంగా, ఎందుకంటే టాపిక్ లకు మనం రావాల్సిందే. ఈ టాపిక్ లో ప్రతి ఒక్కరూ దయచేసి శ్రద్ధగా వినండి. 1కి 10 సార్లు వినండి రోజుకి ఆడియోని దయచేసి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ మనకి కంపల్సరీ కావాలండి. ఎందుకంటే ఇక్కడ నాకున్నటువంటి అనుభవంతో, అంటే లీడర్స్ తో ఉన్నటువంటి సంబంధాలు, ప్లస్ మన కంపెనీ నుంచి ఉన్నటువంటి వెబినార్స్ నుంచి తీసుకున్నటువంటి నాలెడ్జ్, నాకున్న సొంత నాలెడ్జ్, నా జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, వీటన్నిటిని కలిపి నేను ఈరోజు మీకు ఒక మంచి స్టఫ్ ఇవ్వబోతున్నానండి. మీ అందరికీ కావాల్సినటువంటి ఒక మంచి స్టఫ్ ని ఇవ్వబోతున్నాను. రైట్ అండి. ఒక సింగిల్ ఫౌండర్ కేపబిలిటీ ఏంటంటే యాష్ గారు ఎప్పుడో చెప్పేశారండి ఈ విషయం. వన్స్ మీరు ప్యాకేజ్ తీసేసుకుని మన కంపెనీ పబ్లిక్ లాంచ్ అయిన వెంటనే ప్రపంచానికి మొత్తం ఫౌండర్ వాల్యూ ఏంటో తెలుస్తుందంటండి. ఫౌండర్ వాల్యూ అంటే ఏంటో తెలుస్తుందంట. మన పేర్లు ఆటోమేటిక్ గవర్నమెంట్స్ కి తెలుస్తాయంట. అందుకే ఒక ఫౌండర్ విలువ ఎటువంటిదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సెల్యూట్ చేసే స్థాయికి తీసుకెళ్తుందంట మనల్ని. ఒక సింగిల్ ఐడి ఉన్నటువంటి ఫౌండర్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ సెల్యూట్ కొట్టే స్థాయికి తీసుకెళ్తుందంట. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉన్నతాధికారులు మీకు సెల్యూట్ కొట్టాలి అంటే మీ స్థాయి ఏంటి, మీ విలువేంటి, అసలు మీరేంటి?
ఇక్కడ మీరు చాలా బాగా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం, అది ఒక సింగిల్ ఫౌండర్ ఒక వాల్యూ. అదే కాదండి, మనకు చాలా పెద్ద రికగ్నిషన్ కూడా ఉంటుంది, చాలా పెద్ద రికగ్నిషన్. ఫౌండర్ అంటే ఇట్స్ ఈక్వల్ టు ప్రోటోకాల్. మనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ కూడా పెట్టవచ్చు ప్రభుత్వాలు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కి కూడా ప్రోటోకాల్ పెట్టాలి. ప్రపంచంలో అతిపెద్ద చారిటీ ఏదైనా ఉంది అంటే ఇట్స్ ఎ ఫౌండర్స్ చాయిస్. ఒక ఫౌండర్ ప్రపంచంలో అతిపెద్ద చారిటీ. ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్ కూడా అతిపెద్ద చారిటీతో సమానం. ఇప్పటిదాకా 14 లక్షల మంది ఫౌండర్లు, మనం 14 లక్షల చారిటీలు ఉన్నాయి ప్రపంచంలో. ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ అండి. ఎందుకు వరల్డ్ రికార్డ్ అని చెప్పబోతున్నానంటే, మనం చేయబోయే పనులు ఎలా ఉంటాయి, వీటి నుంచి మనకు ఉన్నటువంటి వాల్యూ ఎలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, మన చుట్టుపక్కల లైఫ్ స్టైల్స్, మన చుట్టుపక్కల ప్రాంతాలు, ఊర్లు అన్ని కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు చెప్పగలుగుతున్నానండి. ప్లస్ ఇదే కాకుండా మీరు చాలా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంటే ప్రతి ఒక్క ఫౌండర్లో మనం చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాం. ఆర్థిక స్వతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛని పొందబోతున్నాం. మనమే కాదు, మన ముందు తరాలు కూడా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ ప్రాజెక్ట్ ఇప్పటికే తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ 400 సంవత్సరాల వరకు ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదిగిందండి. ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదిగిందండి. ఇప్పటికే ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఆన్ ప్యాసివ్ 400 సంవత్సరాల వరకు మనకి ఎవరు ఎదురే ఉండదండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది ఎంటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, బీఈ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా టెక్నికల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారండి ఈ భూమి మీద. అందులో ఒక రోజుకి మన భారతదేశంలో మాత్రమే 1,22,000 మంది 17 సంవత్సరాల నుంచి కంప్లీట్ చేసుకుని 18 ఇయర్స్ లోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఒక రోజుకి ఒక ఇండియాలో మాత్రమే 1,22,000 ప్లస్ పీపుల్ వస్తున్నారండి. యంగ్స్టర్స్ 18 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నారండి, 17 కంప్లీట్ అయ్యి. అటువంటి యంగ్స్టర్స్ మైండ్స్ వాళ్ళు కాలేజీల్లోకి అడుగు పెట్టిన తర్వాత, వాళ్ళు ఎంటెక్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇటువంటి యంగ్స్టర్స్ ని ఎవ్రీ డే మన కంపెనీ ఒక జాబ్ ఆఫర్ ని ఇచ్చి ఎన్నో స్ట్రాటజిక్స్ అంటే వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయండి మన దాంట్లో. మన కంపెనీలో రకరకాలుగా వివిధ రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళకి చెందినటువంటిది అయింటుందో, ఏ కేటగిరీలో వాళ్ళు డెవలప్మెంట్ కోర్సులు చేసింటారో అటువంటి కోర్సు మీద వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని మన కంపెనీ వాళ్ళకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఒక మంచి జాబ్ ఆఫర్ చేసి, ఒక మంచి స్కేల్ ని వాళ్ళకి ప్రకటించి, వాళ్ళకి హ్యాపీగా లైఫ్, వాళ్ళకు కూడా ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకున్నటువంటి టాలెంట్ అంతా కూడా మన కంపెనీలో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఆ టూల్స్ డెవలప్మెంట్స్ కోసం కావచ్చు, మన కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, అన్నిటికీ కూడా వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారండి. ఇట్లా యంగ్స్టర్స్ అందరిది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ, మన ఆన్ ప్యాసివ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అన్ని కూడా ప్రతి ఒక్క మానవాళికి ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే రాగలుగుతున్నారో, బాగా చదువుకోగలుగుతున్నారో, ఇటువంటి టెక్నికల్ స్టూడెంట్స్ అందరినీ, మైండ్ సెట్స్ అన్నింటినీ కూడా మన కంపెనీ క్యాప్చర్ చేస్తుందండి. అందుకోసమే మనం 400 సంవత్సరాల దాకా మనకి ఎటువంటి కంపెనీ కూడా ఎవరు కూడా మనకి ఢీ కొనలేరని చెప్పారు యాష్ గారు. ఇది ఒక అద్భుతం. ఇది కంపల్సరీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఆన్ ప్యాసివ్ అసలు చాలా చిన్నదండి. మనకు తెలియని ఆన్ ప్యాసివ్ చాలా పెద్దది ఉంది మార్కెట్ లో, మనకి ఇంకా తెలియదు, ఫౌండర్స్ కే తెలియదు. కానీ బయట ప్రపంచానికి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, బయట ఉన్నటువంటి హై అఫీషియల్స్ కి తెలుసు, పబ్లిక్ కి కూడా చాలా మందికి మన ఆన్ ప్యాసివ్ అంటే ఏంటో ఈ రోజు తెలిసిందండి. కానీ ఫౌండర్స్ కే తెలియట్లేదు ఫౌండర్ వాల్యూ అంటే ఏంటనేది. ఓకే, ఇది